నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు యానం జామియా మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కాకినాడ జిల్లా కాజలూరు మండలం ఆర్యవటం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మండల కన్వీనర్ వనం ఈశ్వరరావు అనుచరులు జనసేన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఒంటూరు గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఒంటూరు గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. స్థానిక గ్రామ ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూల వర్షంతో హారతలిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ గారు ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి గడప గడపకు అభివాదం చేస్తూ స్థానిక ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి మళ్లీ చేరాలంటే మన రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడవాలి అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి గెలిపించుకుందాం. మన సంక్షేమ పథకాలన్నీ నీట్గా మీరు ఎక్కడికే బయట 4 రోజులు ఎంత తేడా వచ్చిందా? 5 సంవత్సరాలలో మమ్మల్ని పైనుంచి మన నియోజకవర్గ అవసరాలను రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు యానం జామియా మసీదులో మంగళవారం రాత్రి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి వారితో ఇఫ్తార్ విందును స్వీకరించారు. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు యానం జామియా మసీదులో మంగళవారం రాత్రి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి వారితో ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాజీ ఫైజ్ మసీద్ కమిటీ అధ్యక్షులు జిలానీ కరీం తదితరులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ ఎంతో పవిత్రమైన పండుగ. ఈ పండుగలో మేమందరూ కూడా పాల్పంచుకోవడం, ప్రతి సంవత్సరం కూడా నేను ఊళ్ళో ఉన్నా లేకపోయినా కానీ మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ అందరితోటి ఒక స్నేహితుడిగాను కుటుంబ సభ్యుడిగానే ఉంటూ ఈవేళ
ఇఫ్తార్ విందుని నేను ప్రతి సంవత్సరంలాగే ఏర్పాటు చేస్తూ ఉన్నాను. దాన్ని స్వీకరించమని మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీ వాడిగా మీ దగ్గర సెలవు తీసుకుంటాను. तमाम की अफ्तारी के लिए इन तमाम की मौला उनके एवज उनके सेहत की तंदुरुस्ती अता फरमा। तमाम आफात व बलियात से मौला हिफाजत अता फरमा। मौला दीन दूनी रात चौगुनी तरक्की हासिल करने की तौफीक अता फरमा। बारे इलाहा बाबू కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామం జనసేన పార్టీ నుండి మండల కన్వీనర్ వనం ఈశ్వరరావు మరియు వారి అనుచరులు మహిళలు భారీ ఎత్తున జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామం జనసేన పార్టీ నుండి మండల కన్వీనర్ వనం ఈశ్వరరావు మరియు వారి అనుచరులు మహిళలు భారీ ఎత్తున జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ, నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీను రాజు సమక్షంలో సూర్యప్రకాష్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న పాలన కోసం మరొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారని, నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు మళ్లీ అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేడిశెట్టి సత్యవేణి గారు మరి కండువా కప్పించుకుంటున్నారు. పేరు చెప్ప అమ్మా సత్యకొండ గారు, నరాల శ్రీ ఆర్యవటం గ్రామం నుంచి మా ఏడపడుతున్న మా చెల్లెళ్ళు వీళ్ళందరూ సూర్యప్రకాశ్ గారు కొన్ని మెజార్టీతో నెగ్గిందామని నా మాట ప్రకారం వచ్చారు. మీ అందరికీ ఆడపడుతున్నందరికీ సూర్యప్రకాశ్ గారు ఎమ్మెల్యే ఒక 20,000 మెజార్టీతో నెగ్గింది ఖాయం. వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసమే నేను ఆ రోజున ఆయన నచ్చే నేను ఉద్యోగం వదులుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అలాంటి పార్టీ నుంచే మళ్ళీ నాకు ఆదరణ లభించింది. మళ్ళీ ఎందుకు అక్కడ మీరు ఆ ఇబ్బంది మీరు అక్కడ ఉండదు, మేము ఉండటం మనకు సరికాదు, మీరు తప్పకుండా మీరు రావాలి, మీకు మంచి సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి మరి జగనన్న మళ్ళీ అలాగే మిథున్ అన్న ద్వారా కౌరు పెట్టడం, అలాగే పొన్నాడు సతీష్ గారు కానీ అక్కడ ఉన్న మరి మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని మరి స్వామియుడు మరి తమ్ముడు చాలా మరి బోస్ గారు కూడా స్వామియుడు, వాళ్ళ తనయుడు కూడా సూర్యప్రకాష్ కూడా స్వామియుడు, మరి మీరందరూ కూడా మరి ఈశ్వరరావు కానీ అలాగే ప్రసాద్ కానీ ప్రత్యేకంగా నన్ను ఈ మరి దీనికి ఏదైతే మరి జాయినింగ్స్ ఉన్నాయో ఈ జాయినింగ్స్కి ప్రత్యేకంగా మీరు ఉండాలండి, మీ సమక్షంలో మేము సూర్యప్రకాష్ గారి దగ్గర జాయిన్ అవుతామని చెప్పడం చాలా చాలా నా నియోజకవర్గం కాకపోయినా నా కమ్యూనిటీ అందరికీ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు బీసీ సామాజిక వర్గం, సిట్టిబల్లి సామాజిక వర్గం కాకుండా ఎస్సీ సోదరులు కానీ, మత్స్యకార సోదరులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ కూడా ఆశీర్వదించదగ్గ మనిషి
సూర్యప్రకాశాన్ని మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని, అలాగే ఈ రోజున ఇక్కడ జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా, అమ్మలకి, తల్లులకి, అందరికీ, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, ప్రతి ఒక్కరికి, తాతయ్యలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి గత 20 రోజులుగా త్రాగునీరు అందక సావిత్రి నగర్ గ్రామంలో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే సావిత్రి నగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు తెలియజేయగా సావిత్రి నగర్ గ్రామానికి యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో 3 వాటర్ ట్యాంకర్స్ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించారు. గత 20 రోజులుగా త్రాగునీరు అందక సావిత్రి నగర్ గ్రామంలో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే సావిత్రి నగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు తెలియజేయగా సావిత్రి నగర్ గ్రామానికి యానం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో 3 వాటర్ ట్యాంకర్స్ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించారు. ప్రజలకు మంచినీటిని అందించిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడికి సావిత్రి నగర్ గ్రామ మహిళలు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు యానం జామియా మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం ఆర్యవటం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మండల కన్వీనర్ వనం ఈశ్వరరావు అనుచరులు, జనసేన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.